హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ డిపిఎస్. గైస్, ఈరోజు వీడియోలో మనకి iQOO నుంచి రెండు ఫ్లాగ్షిప్ మొబైల్స్ వస్తున్నాయి కదా మనకు. అది కూడా మనకు iQOO 12 సిరీస్ కదా మనకు. ప్రీవియస్గా మనకు iQOO 11 సిరీస్ అనేది లాంచ్ చేసినారు. ఆ 11 సిరీస్ కూడా మనకు చాలా మంచి సక్సెస్ అయినాయి. ఎందుకంటే మొత్తం టాప్ ఫీచర్స్ ఉంటాయి కదా మనకు. దీంట్లోన డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్ మొత్తం ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈసారి మనకు iQOO నుంచి 12 సిరీస్ వస్తున్నాయి కదా మనకు దీంట్లో స్పెషాలిటీ ఏమంటే మన ఇండియాలో లాంచ్ అవుతున్న ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 మొబైల్స్ కదా మనకి. ఇవి మనకు iQOO 12 సిరీస్లో రెండు మొబైల్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి iQOO 12, ఇంకోటి వచ్చేసి iQOO 12 Pro కదా మనకు. ఈ రెండు మొబైల్స్లో మనకు లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 వస్తాయి కదా మనకు ప్రాసెసర్లు. ప్రజెంట్ మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 పవర్ఫుల్. ఇంకా ఆండ్రాయిడ్లో అయితే ఇదే కదా మనకు టాప్ ప్రాసెసర్. మనకి ఇప్పటిదాకా ఇండియాలో ఏ మొబైల్ కూడా లాంచ్ కాలే ఏ ప్రాసెసర్తో. మనకి iQOO 12 అండ్ 12 Pro వచ్చేసి ఫస్ట్ మొబైల్స్ కదా మనకు ఇండియాలో ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 3 వస్తున్నాయి మనకు. ఈరోజు ఈ వీడియోలో ఈ iQOO 12 సిరీస్కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, మనకి ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ దాకా తినండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫస్ట్ iQOO 12 గురించి మాట్లాడితే మనకి iQOO 12లో వచ్చేసి మనకి iQOO 12లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K కర్వ్డ్ ఆండ్రాయిడ్ డిస్ప్లేతో వస్తుంది కదా మనకు. ఇది వచ్చేసి మనకు 1.5K రెజల్యూషన్తో వస్తుంది. దీంట్లో మనకు రిఫ్రెష్ రేట్ వచ్చేసి 144 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది కదా మనకు. ఓవరాల్ మనకి డిస్ప్లే క్లారిటీ గురించి మాట్లాడితే ఇది మనకు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి మనకు అన్ని ఫీచర్స్ ఉంటాయి కదా మనకు. దీంట్లోన డిస్ప్లే పరంగా మనకి ఏ ఫీచర్ అనేది మిస్ కాకున్నట్లు అన్ని ఫీచర్స్ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ అయితే దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే ఈసారి మనకి కెమెరాస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ చేసినారు. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP ఓఎస్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ కెమెరా, 64 MP టెలిఫోటో లెన్సెస్ ఉంటాయి కదా మనకు. ఈసారి మనకు కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్ చేసినారు iQOO 11 సిరీస్తో కంపేర్ చేస్తే. కెమెరాస్ పరంగా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా మనకు. 3 సెన్సార్లు వచ్చేసి మనకు ఫ్రంట్ వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. నెక్స్ట్ కదా మనకు దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ప్రాసెసర్ కదా మనకు. ఇది వచ్చేసి మనకు లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 3తో వస్తుంది మనకు. ప్రజెంట్ మనకి ఆండ్రాయిడ్లో మోస్ట్ పవర్ఫుల్ అండ్ లేటెస్ట్ ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3. చూద్దాం కదా మనకి ప్రాసెసర్ వచ్చిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, హీటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 మనకు పవర్ఫుల్ ప్రాసెసర్. మనకి iQOO 12 సిరీస్ కూడా మనకి ఇదే ప్రాసెసర్తో వస్తున్నాయి. నెక్స్ట్ కేసు మనకు దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి 4800 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కదా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా మొబైల్ బ్యాటరీ పరంగా అన్ని బాగానే ఉన్నాయి కదా మీకు. మొబైల్ అనేది స్పీడ్గానే ఎక్కుతుంది. నెక్స్ట్ కేసు మనకు మిగతా ఫీచర్స్ వచ్చేసి NFC ఉంటుంది, డ్యూయల్ చిప్ ఉంటాయి కదా మనకు దీంట్లోన. అంటే మనకు దీంట్లో మొత్తం 2 చిప్లు ఉంటాయి, ఒకటి డిస్ప్లేకి ఇంకోటి మనకు ప్రాసెసర్కి. ఈ 2 డిస్ప్లే వల్ల మనకి పర్ఫార్మెన్స్ కానీ డిస్ప్లే కలర్స్ కానీ ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తారు. ఇంకా మనకు దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా మనకు. Wi-Fi 6 కానీ ఇంకా సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి మనకు. ప్రజెంట్ అయితే ఇవే మనకు లీక్ అయిన ఫీచర్స్. మనం ఇప్పుడు నెక్స్ట్ iQOO 12 Pro గురించి మాట్లాడితే మనకి iQOO 12 Proలో వచ్చేసి 6.78 ఇంచెస్ 2K కర్వ్డ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే కదా మనకు. మనకి iQOO 12కి దీనికి డిఫరెన్స్ ఏమంటే అది 1.5K డిస్ప్లేతో వస్తుంది, ఇది 2K రెజల్యూషన్ సపోర్ట్తో వస్తుంది కదా మనకు. డిస్ప్లే వచ్చేసి మిగతా మొత్తం అంతా సేమ్గానే ఉంటుంది సైజు మొత్తం మిగతావి. నెక్స్ట్ కేసు మనకు కెమెరాస్ కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నాయి iQOO 12 Pro. దీంట్లో కూడా మనకు 50 MP ఓఎస్ కెమెరా వస్తుంది మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్, 64 MP టెలిఫోటో కదా మనకు. ఈ కెమెరాస్ గురించి మనకు కొద్దిగా అంత క్లారిటీ ఇదే కదా మనకు. మ్యాక్సిమం ఇవే కెమెరాసే ఉంటాయి మనకు 99%. చూద్దాం మనకు లాంచ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఇది. మనకి దీంట్లో కదా మనకు సేమ్ ప్రాసెసర్ మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 యూజ్ చేసినారు. మనకి రెండు మొబైల్స్ స్నాప్డ్రాగన్ 8 Gen 3తోనే వస్తాయి. మనకు ప్రైజెస్ ఎంత ఉన్నాయని మనకు ఆ రోజు తెలుసు కదా లాంచ్ అయిన తర్వాత. దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5100 mAh బ్యాటరీ వస్తుంది కదా మనకు. దాంతోపాటు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది మనకు. ఇంకా iQOO 12కి 12 Proకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఒకటి డిస్ప్లే కదా మనకు, తర్వాత వచ్చేసి మనకు బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కదా మనకు. ఇవి రెండే మనకు మెయిన్గా చేంజ్ అయ్యే ఫీచర్స్. ఆల్మోస్ట్ మనకు రెండు మొబైల్స్ సేమ్ ఫీచర్స్తోనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది లాంచ్ ఎప్పుడవుతుందంటే కదా మనకు ఇది వచ్చేసి మనకు ఇండియాలో November 7th అనేది లాంచ్ అవుతుంది కదా మనకు. ప్రజెంట్ అయితే మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు మనకు డేట్ గురించి. iQOO ఇండియా ఉంటాయి కదా మనకు దీని గురించి పోస్ట్ చేస్తున్నారు కదా మనకు డైలీ. మనకు కమింగ్ సూన్ అని పెట్టినారు. మ్యాక్సిమం కదా మనకు November 7th 100% అనేది iQOO 12 సిరీస్ అనేది లాంచ్ అవుతాయి మనకు. చెప్పలేము కదా మనకు ఆ రోజు ఒకటి లాంచ్ అవుతుందా 2 లాంచ్ అవుతాయని. మనకి iQOO 12 మాత్రం పక్కా ఆ రోజే లాంచ్ అవుతుంది మనకు November 7th. మీరు ఒకవేళ కదా మనకు మంచి ఫ్లాగ్షిప్ అండ్ గేమింగ్ మొబైల్ కొందామని చూసినట్లయితే వెయిట్ చేయండి కదా మనకు November 7th వరకు వెయిట్ చేయండి. చూద్దాం మనకు ప్రైస్ ఎంత పెడతారని ఆ రోజు తెలుస్తాయి.
ఇవే కదా మనకు ప్రజెంట్ లీక్ అయిన iQOO 12 అండ్ 12 Pro సంబంధించిన ఫీచర్స్ లాంచ్ ఈవెంట్. మనకి ఇవి 2 మొబైల్స్ వచ్చేసి November 7th లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా మనకు. ఒక మొబైల్ అయితే 100% లాంచ్ అవుతుంది, అది వచ్చేసి iQOO 12. చూద్దాం, మనకు ఇంకా November 7th మనకి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.